ఏంటి మంగా, జైకి కాల్ చేసావా? చేశాను మేడం. మాట్లాడావా? ఏమన్నాడు? లేదు మేడం, సార్ అసలు నా ఫోనే ఎత్తట్లేదు. తర్వాత ఎన్నిసార్లు కాల్ చేశానో వెళ్ళట్లేదు. కాల్ వెళ్ళకపోవడం ఏంటి? ఫోన్ ఇలా ఇవ్వు. ఏమైంది మేడం? నీ నంబర్ బ్లాక్ చేసినట్టున్నాడు. ఇప్పుడు ఎలా మేడం? ఈ టైంలో జై ఆఫీస్లో ఉంటాడు. ల్యాండ్ లైన్ కి కాల్ చేయి. రింగ్ అవుతుంది. ఇదిగో మాట్లాడు. హలో, ఎవరు? నేను నచ్చని. మేడం, నేను చారీనండి. చెప్పండి. ఆయన ఉన్నారు అక్కడ? ఉన్నారండి. ఒక్కసారి ఫోన్ ఇవ్వండి. సార్, మేడం గారు లైన్లో ఉన్నారండి. ఏ మేడం? నిత్య మేడం సార్. అలాంటి వాళ్ళు ఎవరు నాకు తెలియదు. చెప్పండి మేడం, నన్నేం చేయమంటారు? జైకి సరెండర్ అవడం తప్ప నువ్వు చేయడానికి ఇంకేం లేదు మంగా. డైరెక్ట్గా జై దగ్గరికి వెళ్ళిపో. మేడం, అంతకు మించి వేరే దారి లేదు మంగా. ఏదైనా జరగని జై ముందు నిలబడి క్షమాపణ అడుగు. మీ మధ్య దూరం ఇంకా పెరగకముందే జైకి దగ్గరవ్వు. కానీ సార్ నన్ను రానిస్తారా అసలు? చెప్పాను కదా, కోప్పడొచ్చు, కొట్టచ్చు, ఏమైనా చేయొచ్చు. ఏం జరిగినా నువ్వు ధైర్యంగా అక్కడే నిలబడాలి. ఇన్నాళ్ళు నీకు దగ్గరవ్వడానికి జై ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. ఇప్పుడు అదే పని నువ్వు చెయ్యాలి. ఏదో ఒకటి చేసి జైకి దగ్గరవ్వాలి. వెళ్ళు మంగా. కానీ నాకు చాలా భయంగా ఉంది మేడం. నువ్వేనా ఈ మాట అంటుంది? ఇంతకు ముందు వేరు, కానీ ఇప్పుడు వేరు మేడం. ఎప్పుడైనా సరే నీ సామర్థ్యం మీద నాకు నమ్మకం ఉంది మంగా. నువ్వెళ్ళు. మేడం ప్లీజ్, మీరు కూడా నాతో రండి. నీకేమైనా పిచ్చా మంగా? మీరొచ్చి ఒక్క మాట చెప్తే సార్ వింటారేమో మేడం. జైతో కలిసి ఉండమని నేను నీకు చెప్పాను. నువ్వు విన్నావా? అఫ్కోర్స్ అప్పుడు నీ పరిస్థితి వేరు. ఇప్పుడు జై పరిస్థితి కూడా వేరు. ఈ స్థితిలో నువ్వెళ్లడమే కరెక్ట్. అదీ కాక ఆ ఇంట్లో నువ్వన్న మాటలకి జైకి నాపైన కూడా కోపం వచ్చింది. ఇప్పుడు మనిద్దరం కలిసి వెళ్తే ఒకేసారి జై నో అనేయొచ్చు. మనకింకో ఆప్షన్ లేకుండా పోతుంది. ముందు నువ్వెళ్ళు. జైని, ఆ ఫ్యామిలీని కన్విన్స్ చేయడానికి ట్రై చేయి. మాక్సిమం ఫైట్ చేయి. అప్పటికీ కాదంటే అప్పుడు నేను వస్తాను. సరేనా? భయపడకు మంగా. ఇలాంటి సమయంలోనే నువ్వు ధైర్యంగా ఉండాలి. జీవితంలో ఎన్నో సవాళ్లను, ఆటుపోట్లను ఎదుర్కొన్నావు. నా కోసం, నిత్య కోసం ధైర్యంగా నిలబడ్డావు. ఇప్పుడు నీకోసం నువ్వు నిలబడలేవా? నీ గురించి నువ్వు యుద్ధం చేయలేవా? నువ్వు గెలుస్తావన్న నమ్మకం నాకుంది. గెలవాలన్న తపనతో వెళ్ళు. ప్రాణం పోయినా మళ్ళీ వెనక్కి రాకు. వెళ్ళు మంగా. వెళ్ళు.
బయటకొచ్చావేంటి బేబీ నువ్వు? ఇప్పుడే మంగని జై దగ్గరికి పంపించాను. అంతా చూశాను మామ్. ఏం చేస్తున్నావు నువ్వు? ఆ మంగలో లేని ప్రేమను ఉన్నట్టు ప్రోవోక్ చేసి జై దగ్గర పంపించావు. అది మన ప్లానే కదా బేబీ. నేను పైకి పోతే అది సరాసరి జై పడగదికి పోతుంది అనుకున్నాను. కానీ స్టాంపు లేని లెటర్ లాగా ఇలా తిరిగి వస్తుంది అని నేను అనుకోలేదు. హ, తిరిగి రాకపోతే అది మంగెలా అవుతుంది బేబీ? మన శత్రువైనా దాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. దానికున్న వాల్యూస్, ఎథిక్స్, ఆనెస్టీ మైండ్ బ్లోయింగ్ బేబీ. హ, ఏ కాలంలోనూ పుట్టాల్సింది ఈ కాలంలో పుట్టింది. అందుకేనా దానికి జైని శాశ్వతంగా కట్టబెట్టాలని అంత ఆరాటపడిపోతున్నావు? ఎందుకేనా మామ్ నేను చచ్చినట్టు నటించి ఆ చితిపైన పడుకుంది? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు బేబీ? అంతా నువ్వు చెప్పినట్టే కదా నేను చేస్తున్నాను. ఇదంతా నేను చెప్పానా మామ్? నేను పోయాక నా ప్లేస్ లోకి దాన్ని పంపించి 3 రాత్రులు చెయ్యమన్నాను కానీ దానిలో ప్రేమని పుట్టించమన్నానా? మరేం చేయమంటావు బేబీ? జైతో దానికి 3 రాత్రులు చేయడానికి సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగించాం. మన మాట విందా? లేదే. ఆఖరికి ఎవ్వరు చేయని విధంగా నిన్ను నువ్వు చంపుకున్నావు, చితిని పేర్చుకున్నావు. అయినా కూడా అది నీ స్థానాన్ని ఆశించట్లేదు. గడ్డిపోచతో సమానంగా వదిలేసి వచ్చేసింది. అది మంచిది బేబీ, చాలా స్వచ్ఛమైనది. దాన్ని చెడుగా వంచలేం, మంచిగానే వంచాలి. అందుకే జై జ్ఞాపకాలతో సతమతమవుతున్న దానికి జైని ప్రేమిస్తున్నావని చెప్పాను. నిత్య లేదు కాబట్టి ఆ స్థానం నీదే అని చెప్పి పంపించాను. అదక్కడ పాతుకుపోతే తిరిగి రాను అంటే, నా జైని వదలను అంటే అప్పుడు నా గతేంటి మామ్? డోంట్ వరీ బేబీ. జైతో దాని కాపురం 3 రాత్రుల ముచ్చటే. అవి ముగియగానే దాని జీవితం ముగిసిపోతుంది. ఆ ఇంటి శాపం దాన్ని నిర్దాక్షిణ్యంగా వేటాడుతుంది. అది మనకి ఎదురు తిరిగే లోపు చావు దానికి ఎదురు పడుతుంది. నీ స్థానం కాదు, శ్మశానం దానికి శాశ్వతం అవుతుంది. ఒకవేళ అది చావకపోతే? ఛాన్సే లేదు బేబీ. బతికే ఛాన్స్ ఉంటే వాట్ నెక్స్ట్? అప్పుడు మనమే దాన్ని చంపేస్తాం. ఎస్ బేబీ, దాని ఆయుష్ 3 రాత్రుల వరకే. ఆ తర్వాత శాపంతో అది పోకపోతే మన చేతుల్లో పోతుంది. అంతదాకా రాదని నేను అనుకుంటున్నాను. వస్తే వదిలిపెడతానో చెప్పు? నిన్ను చూసిన చితిలోనే దాన్ని పడుకోబెడతాను. ఫస్ట్ నన్ను నమ్ము బేబీ. ఐఎమ్ యువర్ మదర్. నువ్వే ప్రాణంగా బతుకుతున్నదాన్ని. నీకోసం ఏవైనా చేస్తాను. మంగ గురించి కొన్నాళ్లు ఆలోచించడం మానే. దాని ముందు ఇప్పుడు చాలా సవాళ్లున్నాయి. జైకి దగ్గరవ్వాలి, ఆ ఇంట్లో అడుగు పెట్టాలి. చాలా టఫ్ జాబ్. తన లైఫ్ లో మంగ అత్యంత కఠినమైన పరీక్షను ఇప్పుడు ఎదుర్కోబోతుంది. సార్, చెప్పు చెర్రీ. సైన్ కావాలి సార్. ఇవ్వు. సారీ సార్, మీ సైన్ కాదు సార్. మరి నిత్య మేడం గారి సైన్ సార్. నిత్య సైన్ ఎందుకు? అంటే మేడం గారి పేరుతో మీ పార్ట్నర్షిప్ లో కొత్త యూనిట్ స్టార్ట్ చేశాం కదండి. ఆ యూనిట్ ఎంప్లాయీస్ కి శాలరీస్ తాలూకా చెక్స్ ఇష్యూ చేయడానికి మేడం గారి సైన్ కావాలి సార్. మీరు సరేనంటే మేడం గారి ఇంటికి వెళ్లి సైన్ చేయించుకొస్తాను సార్. అవసరం లేదు. ఆ యూనిట్ క్యాన్సిల్ చేసేయి.
ఇప్పటికిప్పుడు ఆ యూనిట్ ని క్యాన్సిల్ చేస్తే ఆ ఎంప్లాయీస్ ఏమైపోతారు సార్? వాళ్ళని మన జే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో కలిపేయి. ఆ, ఇప్పటికే మన కంపెనీలో చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు సార్. ఆ ఎంప్లాయీస్ కూడా తీసుకొచ్చి ఇక్కడ కలిపితే ఎక్సెస్ అవుతారు సార్. వర్క్ లేకుండా శాలరీస్ ఇవ్వడం అంటే మనకు బర్డెన్ అవుతుంది సార్. ఎంత లాస్ వచ్చినా ఐ డోంట్ కేర్ చారి. తన వల్ల లైఫే లాస్ అయింది. మనీ ఎంత? ఇమీడియట్ గా యూనిట్ క్లోజ్ చేయి. సంతకాల కోసమని అదని ఏదని మళ్ళీ తనతో అట్రాక్ట్ అవ్వదలుచుకోలేదు. తన మొహమే చూడు. తన పేరు కూడా నాకు వినపడకూడదు. డూ ఇట్. వాట్? ఇంకా ఎక్కడున్నావేంటి? సార్ ఇంకోసారి ఆలోచించండి. ఆ యూనిట్ ఎంప్లాయీస్ కి జీతాలు ఇస్తా అంటున్నా కదా, ఇంకేంటి ప్రాబ్లం? నేను మాట్లాడేది ఎంప్లాయీస్ గురించి కాదు సార్, నిత్య మేడం గురించి. షడప్ చారి. తన పేరే వినపడకూడదంటే మళ్ళీ పలుకుతావేంటి? ఎంతో ఇష్టంతో మీరు ప్రేమించిన మేడం గారి పేరుతో స్టార్ట్ చేసిన యూనిట్ సార్ అది. అదేమన్నా తాజ్ మహల్ ఆచారి? అయినా తాజ్ మహల్ బొమ్మిస్తేనే పగలకొట్టిన మనిషితను. తనపై పెట్టిన యూనిట్ ఉన్నా లేకపోయినా తనేం పట్టించుకోదు. ఇక ఇష్టం ప్రేమ అంటావా? నాకైనా నిన్నటి వరకు అవి ఉన్నాయి. తనకి మొదటి నుంచి ఏ ఇది లేదు. దోస్తానికి పడిపోయాను. బట్ ఇప్పటికైనా తెలుసుకున్నాను, నేను తప్పకుండా తిరిగి మళ్ళీ నా గోల్ రీచ్ అవుతాను చారి. ఈ ప్రేమ దోమ ఇవన్నీ కూడా వేస్ట్. టైం పాస్ చేసే వాళ్ళకి పనికొస్తాయి. లైఫ్ ఈజ్ మనీ అనుకునే నాలాంటి వాళ్ళకి లవ్ అనేది టైం కిల్లింగే. ఈ నెంబర్స్ అన్ని శాశ్వతం కాదు సార్. మీరు గట్టిగా ప్రయత్నిస్తే నెంబర్ 1 అవడానికి మీకు ఎంతో టైం పట్టదు సార్. కానీ ఒక మనిషి ప్రేమను గెలుచుకోవటం చాలా కష్టం సార్. మేడం గారిని వదులుకోకండి సార్. నేనా వదులుకున్నాను? తనే నేను వద్దని వెళ్ళిపోతే నేనేం చేయాలి చారి? తన ప్రేమ కోసం తప్పించాను, వెంటపడ్డాను. చివరికి ఏమైంది? నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయింది. వద్దు చారి, మళ్ళీ అవన్నీ గుర్తు చేయడం వేస్ట్. అమ్మాయిని నమ్మొద్దు చారి. ఈ ప్రేమ పెళ్లి ఇవన్నీ ట్రాష్. ఈ ప్రపంచంలో మెటీరియల్ తప్ప మనసు అనేది లేదు. అందరూ భ్రమలో బతుకుతున్నారు. నెంబర్స్ శాశ్వతం కాకపోవచ్చు, కానీ నెంబర్సే ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. నాకు అవే కావాలి. నేను నెంబర్ 1 కావాలి, అంతే. సార్, మేడం గారు వచ్చారండి. ఏం చేస్తున్నారు మీరు? నేను ఫోన్ చేస్తే నా నంబర్ బ్లాక్ చేస్తారా? ల్యాండ్ లైన్ కి ఫోన్ చేస్తే నేనెవరో తెలీదు అంటారా? నా పేరుతో పెట్టిన కంపెనీని మూసేస్తారా? అసలు నా పేరు వినరా? నా మొహం చూడరా? అసలు ఏంటి మీ ఉద్దేశం? చారి, తన్ని లోపలికి ఎవరు రానిచ్చారు? నన్ను ఒక్కరు రానిచ్చేదేంటి? నేనే వచ్చాను. ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకండి మా ఇంట్లో వదిలేసి వచ్చారు? నేను నీకు అక్కర్లేనప్పుడు నువ్వు కూడా నాకు అక్కర్లేదు. మీరు నాకు కావాలి. పిచ్చి పిచ్చిగా ఉందా? చారి, తన్ని బయటికి కట్టి. అలాగే సార్. ఎక్కడికి వెళ్తున్నావు? మీరు నన్ను బయటికి వెళ్ళమన్నారు కదా సార్. నిన్ను వెళ్ళమనలేదు, తన్ని పంపించేమన్నాను. అది నా వల్ల కాదు సార్. నన్ను పంపించడం మీ వల్ల కూడా కాదు. నేను మీ భార్యని. మీరు కట్టిన ఈ లైసెన్స్ నా దగ్గర ఉంది. మర్యాదగా బయటికి వెళ్తావా లేదా? ఎందుకు వెళ్ళాలి?
ఇది నా ఆఫీసు, మన ఆఫీసు. నీది అనుకునేది ఏదీ లేదు ఇక్కడ. మన అనుకునే అర్హత స్థాయిని నువ్వెప్పుడో కోల్పోయావు. నాతో నీకు ఏ సంబంధం లేదు. ఎందుకు లేదు? నేనేదో నోర్జారంటే మీరు అదే ఫిక్స్ అయిపోతారా? ఏ నీతో వెక్స్ అయిపోయాను. గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. నన్ను క్షమించండి. పెళ్ళికి నేను చాలా తప్పులు చేశాను. మళ్ళీ నేను ఎప్పుడూ అలాంటి తప్పులు చేయనండి. కాళ్ళు పట్టుకున్నావు ఏంటి? అంటే ఈ ప్లేస్ నుంచి కూడా నన్ను లాగేద్దామనా? నీ కపట ప్రేమలు, మాయ మాటలు ఇక నేను నమ్మను. ఒక్కసారి మోసపోయించాలు. మళ్ళీ మళ్ళీ ఫూల్ అవ్వడానికి నేను రెడీగా లేను. నువ్వు నాకొద్దు. నీ దారి నీది, నా దారి నాది. నేనేం మోసం చేయలేదు. నిజం చెప్పానంతే. ఏం నిజం? నాపై ఇష్టం లేదని, ప్రేమ లేదని నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నానని, అదే కదా నిజం? నిన్నటి వరకు అదే నిజం అనుకున్నాను. కానీ నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను. నిన్న లేని ప్రేమ ఈ రోజు ఎలా వచ్చింది? మీ మామ్ చెప్పి పంపించిందా? లేదండి, మీరు దూరం అయ్యాకే నాకు తెలిసింది మీరే నాకు ప్రాణమని. మీరు పక్కనున్నప్పుడు నాకు అస్సలు తెలియలేదు. ఏదైనా పోగొట్టుకున్నప్పుడే కదా దాని విలువ తెలిసేది. అలాగే మీరు నాకు. ఆపు! నువ్వు అవునంటే హక్ చేసుకుని, కాదంటే పెక్ పోసుకునే టైప్ కాదు నేను. నువ్వు లేకుండా బతకాలని డిసైడ్ అయిపోయాను. డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపో. మీరు లేకుండా నేను బ్రతకలేనండి. నేను బతకగలను. పదే పదే గుర్తొస్తున్నారు. నేను నిన్నెప్పుడో మర్చిపోయాను. నేను మర్చిపోలేను. నా వల్ల కాదు. ఉంటే మీతో ఉంటాను,